దీన్ని లాంగ్ గ్రీన్ బీన్స్, స్నేక్ బీన్స్ అని కూడా అంటారు, లాంగ్ యాడ్ బీన్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఎక్కడానికి ఏదన్నా కావాలి సపోర్టింగ్. చూడండి మనకి ఇలా వెయిన్స్ ఇలా పంపుతుంది. వీటిని మీరు జస్ట్ ఏదైనా సపోర్ట్ పెట్టి వాటికి చుట్టాలి. మనకి కాకరకాయ అవన్నీ చుట్టుకున్నట్టు ఇది సపోర్ట్ దానికి అది తీసుకోదండి. మీరు దాన్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. ట్రైన్ చేస్తూ ఉంటే అవి చూసారు కదా, ఇదిగో జస్ట్ నేను ఇక్కడ నాకు మెట్లు ఉన్నాయండి, సో దానికి పెట్టేశాను. మీరు ఏదన్నా కర్ర గుచ్చుకోవచ్చు, కర్రకి కట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను పురుకోస కట్టి ప్లాంట్కి పైకి పెట్టానండి. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. కింద స్టెమ్కి కట్టి దాన్ని నేను మెట్లకి కట్టేశాను అనమాట. సో కింద నుంచి పై మెట్లకి నేను ట్రైన్ చేసుకున్నాను దాన్ని. మీరు చూసినట్లయితే మీకు అక్కడ కనిపిస్తుంది. అలా మీరు, నేను ఇప్పుడు పురుకోస కట్టాను, అలా మీరు ఏదైనా స్టిక్ కానీ ఏదైనా పెట్టుకుని దానికి అల్లుకుంటే సరిపోతుంది. దాన్ని ట్రైన్ చేస్తే మీకు సరిపోతుంది. నేనేంటంటే ఇక్కడ నాకు ఎలానో మెట్లు ఉన్నాయి కాబట్టి నేను పైకి అల్లిచ్చాను దాన్ని. ఇంకా ఫెర్టిలైజర్స్కి వస్తే నేనేం చేశానంటే, నేను మొక్క పెట్టినప్పుడే ఆల్రెడీ నేను మెన్యూర్ కలిపానండి. ప్లస్ ఏంటంటే కంపోస్ట్ ఇస్తూ ఉంటాను 15 డేస్కి ఒకసారి. కంపోస్ట్ అంటే వర్మి కంపోస్ట్ అండి. వర్మి కంపోస్ట్ నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, చూడండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఐకాట్లో కూడా ఇస్తాను, ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఆర్గానిక్ గార్డెన్ చేసుకుందాము అంటే మెయిన్ ఇంపార్టెంట్ వర్మి కంపోస్ట్ అండి. అందులో మన ఇంట్లో మనం చేసుకునేది చాలా బాగా ఉంటుంది కాబట్టి వర్మి కంపోస్ట్ ట్రై చేయండి. నేను వర్మి కంపోస్ట్ 15 డేస్కి ఒకసారి అన్ని ప్లాంట్స్కి ఇస్తాను. సో అది సరిపోతుంది దీనికి. లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. నేను క్రాప్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో అలా వైన్స్ అన్నిటిని జస్ట్ ఇలా అల్లుకోవాలండి, ఎందుకంటే వాటికి అవి అల్లుకోవన్నమాట. సో మనం ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారా, ఇక్కడ నుంచి కూడా సైడ్ వస్తుంది కాబట్టి మీకు ఇది స్పేస్ ఎక్కువే ఉంది అనుకుంటే ఉంచుకోవచ్చు. స్పేస్ ఎక్కువ లేదు అనుకుంటే మెయిన్ స్టెమ్ ఒక్కటి వదిలేసి మిగతా స్టెమ్స్ అన్నీ కట్ చేసుకుంటే మనకి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్లస్ బీన్స్ కూడా బాగా వస్తాయి. అంటే ఇవి కట్ చేసేసుకోవచ్చు. నేను ఒక ప్లాంట్కి ఒక్కటే ఉంచుతాను అన్నమాట. అండ్ నార్మల్గానే మీకు ఎప్పుడైతే ఎదిగిపోయింది వైన్, ఇంకా మనకి క్రాప్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ ఎండ్స్ ఉంటాయి కదా, ఈ ఎండ్స్ జస్ట్ కోసేయండి, ప్లక్ చేసేయండి. సో ఈ ఎండ్స్ ఉంటాయి కదా, ఆ ఎండ్స్ని మనం మామూలుగానే ప్రూనింగ్ చేసుకుంటాం కదా, అలా ప్రూన్ చేసేయండి. 3G కటింగ్ అంటారు కదా. సో అలా ప్రూన్ చేసేసుకుంటే ఆ లీవ్స్ గ్రోత్ ఆగిపోయి మనకి ఫ్రూట్ రావడం మొదలు పెడుతుంది అనమాట. లైక్ ఫ్లవర్స్ వేసి ఫ్రూట్ రావడం మొదలు పెడుతుంది. ఇంకా ఫ్రూటింగ్ విషయానికి వస్తే అండి, చాలా బాగా ఎక్కువ కాస్తాయి. అండ్ చూసారు కదా మీరు, ఇదిగో ఇలా ఒక బీను, ఇలా ఒక బీను, ప్రతి క్లస్టర్ దగ్గర ఇక్కడ 2 బీన్స్ కాస్తాయి. ఇలా 2 బీన్స్ కాస్తాయి అన్నమాట. మీకు ఫ్లవర్ చూపిస్తాను. ఇది ఫ్లవర్ అయిపోయింది. ఫ్లవర్ బీన్స్ వచ్చి చూడండి ఇక్కడ వస్తున్నాయి, చూసారా? అలా 2 బీన్స్ వస్తాయి అన్నమాట. 2 బీన్స్ వస్తాయి.
నేను మళ్ళీ కాసినప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇలా టూ బీన్స్ వస్తాయి, చాలా వస్తాయండి. ఇంకా మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అంటే, హార్వెస్టింగ్ వచ్చి చాలా ఎంగేజ్లో చేసేసుకోవాలన్నమాట. చాలా అంటే లేతగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, మళ్ళీ ముదిరితే బాగోవు, లోపల గింజ గట్టిగా అయిపోయి బాగోవు అనమాట. మీరు ఒక్కసారి కాయడం మొదలుపెట్టాయి అంటే ఎవ్రీడే హార్వెస్ట్కి ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి మీకు. నేను కోసినప్పుడల్లా వీడియో తీసి మీకు చూపిస్తాను. మీరు ప్రతిరోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ బీన్ కన్నా చాలా చాలా ఎక్కువ కాస్తాయి. నెక్స్ట్ పెస్ట్ విషయానికి వస్తే అండి, ఎక్కువ ఎఫిడ్స్ వస్తాయి బ్లాక్వి. తర్వాత పౌడరీ మెలిడ్యూ, మనకి అంటే మీకు తెలియదే ఉంది, పాదంటేనే పౌడరీ మెలిడ్యూ వస్తుంది కదా, పౌడరీ మెలిడ్యూ వస్తుంది. ఆ రెండు ఎక్కువగా ఉంటాయండి. మీరు ముందే ప్రికాషన్ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి. ఒకవేళ వచ్చినా సరే మీరు ఏవైతే ఎఫెక్టెడ్ బ్రాంచెస్ ఆర్ లీవ్స్ ఉన్నాయో అవి కట్ చేసేసి మనకి మంచిగా నీమ్ ఆయిల్ కొట్టేసుకుని ఉంటే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా పెస్ట్ కంట్రోల్ చేయొచ్చు. నేను పౌడరీ మెలిడ్యూ కూడా ఒక వీడియో చేస్తానండి. ముందే ప్రికాషన్గా మనం ప్రివెన్షన్గా కొట్టుకుంటే పౌడరీ మెలిడ్యూ అనేది రాదు. నేను లాస్ట్ ఇయర్ ట్రై చేశాను, చాలా బాగా సక్సెస్ అయ్యింది అది. సో నేను అప్కమింగ్ వీడియోస్లో నేను అది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీక్ నేను కూడా నా ప్లాంట్స్కి కొట్టాలి, సో నెక్స్ట్ వీక్ చేస్తాను. ఓకే అండి, ఇంతే బీన్స్ ప్లాంట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా నాకు జస్ట్ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.